మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన విజయాన్ని జీర్ణించుకోలేకే వైసీపీ నేతలు దేవాలయాల ఆదాయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడులు పెరుగుతున్నాయని ప్రజల దృష్టి మళ్లించేందుకే దేవాలయాల ఆదాయంపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల ఆదాయం విజయవాడ దుర్గగుడి ఆదాయం కూడా గతంతో పోలిస్తే పెరిగిందని ఆయన తెలిపారు. ఆలయాల్లో పారదర్శకత భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి భావితరాలకి ఏం అందించాలి అని నిరంతరం సాయి శక్తుల ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా అనేక దేశ విదేశాలు తిరిగి ఈరోజు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడుల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తున్న మా యువనేత నారా లోకేష్ గారి దక్షిణ కొరియా పర్యటన ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా నడుస్తుందనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు వాళ్ళు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చూశారయ్యా అంటే ప్రజల కష్టాలు చూసేవాళ్ళు, చూసి నవ్వుకునేవాళ్ళు, ప్రజలు కష్టపడుతుంటే చూసి ఆనందపడేవాళ్ళు, ప్రజలు బాధపడుతుంటే చూసి చప్పట్లు కొట్టుకునేవాళ్ళు, ప్రజల్ని ఇంటి మూల మీద కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఉండే గ్రీవెన్స్ను కూడా ఎత్తి పారేసిన ఘనత ఆ ప్రభుత్వం అందన్న సంగతి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఊర్లకు వెళ్ళాలంటే రోడ్లు బాగోవు, నీళ్లు కావాలంటే నీళ్లు దొరకవు, పంట పొలాల ఇబ్బందులు, ఉద్యోగాలు కావాలంటే అసలు అదేదో పెద్ద నేరంలాగా ఘోరంలాగా ఉద్యోగాలు కూడా ఇస్తారా అనే స్థాయిలో మాట్లాడిన ఘనత ఆ ప్రభుత్వాన్ని ఆ నాయకులదన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దానికి మళ్లీ జీవం పోస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యాంచంద్ర శేషు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం పనులు నిలిచిపోయి ప్రాజెక్టుకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పోలవరం పనులను శరవేగంగా పూర్తి చేసే దిశగా ముందుకు తీసుకువెళ్తుందని, అయినప్పటికీ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి ఆ యొక్క ప్రాజెక్టును పరుగులు పెట్టించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టు దాని తాలూకా ప్రాశస్త్యం, దాని తాలూకా ప్రాముఖ్యత ఏ విధమైనదో ఒక విజనరీ నాయకుడిగా ఆయనకి తెలుసు కాబట్టి వారు దాని మీద ఆ రోజు అంత పెద్ద ఎత్తున శ్రమ పెట్టి పనిచేపించారు. తరువాత 2019, 2024 మధ్య వచ్చినటువంటి ప్రిజనరీ, మరి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రిజనరీ వచ్చిన తర్వాత కనీస అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి, కనీస పరిజ్ఞానం లేనటువంటి ఇరిగేషన్ మంత్రి, 2 మంత్రులు చేశారు. ఒక ఆయనేమో అసెంబ్లీలో హేళనగా పర్సెంటా కాదు, వీఆర్ కమిటెడ్, వీఆర్ కంప్లీటెడ్, వీ విల్ కంప్లీటెడ్ అని చెప్పి నేను అసెంబ్లీలో మాట్లాడి 2021 డెడ్ లైన్ పెట్టారు, 2022 డెడ్ లైన్ పెట్టారు, 2023 డెడ్ లైన్ పెట్టారు, 2024 డెడ్ లైన్ పెట్టారు. ఎన్నికలు వచ్చినాయి, అలా మాత్రం ఇంటికి వెళ్ళారు కానీ ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలియదు. ఆ ప్రకటన చేసిన మనిషి కూడా ఏడ ఉన్నాడు ఈరోజు కనపట్లేదు, అది వేరే విషయం. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు మంచిగా, సంబరాల రాంబాబు గారు. వారు వచ్చి అది ఎప్పుడు పూర్తవుతుందో మాకు తెలియదు అని చెప్పేసి వారు కనీసం మంత్రిగా బాధ్యత లేకుండా ఏ విధంగా మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు. వారి హయాంలో మరి గైడ్ బండ్ దిగిపోవడం కానీ, డయాఫ్రామ్ వాళ్ళు 15 నెలల పాటు పని ఆపేసి, మరి హైదరాబాద్ ఐఐటి వారు కూడా ఈ యొక్క వైసీపీ పాలన వల్ల, వారి నిర్లక్ష్యం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం నాశనం అయిపోయిందని చెప్పేసి అంటే మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల ఆశీర్వాదంతో 164 సీట్లతోటి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అలయన్స్లో ముఖ్యమంత్రిగా మరలా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఆయన క్షేత్ర పరిశీలన చేసిన తర్వాత మరలా దానికి ఒక స్పష్టమైనటువంటి టాప్ ప్రయారిటీగా, ఫస్ట్ ప్రయారిటీగా యొక్క ప్రాజెక్టును తీసుకుని పనులు ప్రారంభించి రికార్డు సమయంలో కేవలం 15 నెలల కాలంలోనే 990 కోట్ల నిధులను వెచ్చించి వారు
ఈ యొక్క డయాఫ్రామ్ వాల్ని పూర్తి చేయటం, పోలవరం ప్రాజెక్టును మరలా గాడిలో పెట్టి పరుగులు పెట్టిస్తున్నటువంటి నేపథ్యం. నగరంలోని వాయు కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ పలు చర్యలు సమర్థవంతంగా అమలు చేస్తుందని కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిరంతరం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం అమలుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆడిట్ సంస్థ CSIR నీరి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ ధ్యాన్ చంద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని నగరంలో NCAP కింద అమలు చేస్తున్న కార్యక్రమాలు, వాటి పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు ఎండ్-టు-ఎండ్ రోడ్ల అభివృద్ధి, వర్టికల్ గార్డెన్ల ఏర్పాటు, ఫౌంటైన్ల నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్, రోడ్లు డివైడర్లతో పచ్చదనం పెంపు, మిస్ట్ వాహనాల వినియోగం, మెకానికల్ రోడ్ స్వీపింగ్, వాహనాల ద్వారా రోడ్ల శుభ్రత వంటి చర్యలను చేపడుతున్నామని తెలిపారు. అలాగే రోడ్లపై దుమ్ము వ్యాప్తిని తగ్గించడం, నగర హరితవరణాన్ని విస్తరించడం, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తున్నామని చెప్పారు. పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఇప్పుడు దశాబ్దాలుగా నివసిస్తున్న కుటుంబాలను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వటం అన్యాయమని CPM పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు విమర్శించారు. బడా కార్పొరేట్ సంస్థలకు రైల్వే భూములను దీర్ఘకాలిక లీజుకు ఇస్తున్న ప్రభుత్వం అదేవిధంగా పేదలకు ఎందుకు అవకాశం కల్పించడం లేదని ప్రశ్నించారు. పేదల ఇళ్ల కూల్చివేతలను వెంటనే నిలిపివేసి వారి నివాస హక్కులను పరిరక్షించాలని కోరారు. 56వ డివిజన్ పాతరాజరాజేశ్వరిపేట ప్రాంతంలో సుమారు 450 కుటుంబాలు దశాబ్దాలుగా నివాసముంటున్నాయి. అయితే ఆగస్టు 5న ఇళ్లను తొలగిస్తామని రైల్వే శాఖ అధికారులు ఇంటింటికి ఫైనల్ నోటీసులు జారీ చేయడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఫిర్యాదుతో CPM నాయకులు ప్రాంతాన్ని సందర్శించి బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా CPM పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు మాట్లాడుతూ పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఇప్పుడు దశాబ్దాలుగా నివసిస్తున్న కుటుంబాలను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వటం అన్యాయమని విమర్శించారు. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇళ్లను తొలగించబోమని, పట్టాలు మంజూరు చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీని నిలబెట్టుకుని వెంటనే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడా కార్పొరేట్ సంస్థలకు రైల్వే భూములను దీర్ఘకాలిక లీజుకు ఇస్తున్న ప్రభుత్వం అదేవిధంగా పేదలకు ఎందుకు అవకాశం కల్పించదని ప్రశ్నించారు. పేదల ఇళ్ల కూల్చివేతలను వెంటనే నిలిపివేసి వారి నివాస హక్కులను పరిరక్షించాలని కోరారు. విజయవాడ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై వెంటనే స్పందించి పేదలకు న్యాయం చేయాలని సత్యబాబు డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాతరాజరాజపేటలో ఉన్నటువంటి మహంకాళమ్మ గుడి ఏరియాలో గత 50 ఏళ్లుగా పేదలు ఇక్కడ ఉన్నటువంటి బురదల్లోనూ, పాముల్లోనూ, విష సర్పాలతోనూ ఇబ్బందులు పడి బాగు చేసుకొని మరి ఈ ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఇప్పుడు రైల్వే అధికారులు వచ్చే నెల 5వ తేదీలోపు మీరు ఇల్లు ఖాళీ చేయాలి, లేదంటే కూల్చేస్తామని ఫైనల్ నోటీసులు ఇవ్వడం ఇది చాలా అన్యాయం. గత సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు అప్పుడు కూడా నోటీసులు ఇచ్చినప్పుడు మీరేం భయపడద్దు, ఈసారి మీకు నోటీసులు రావు, పట్టాలు వస్తాయి, నాది గ్యారెంటీ అని చెప్పారు. మరి కేంద్రంలో ఉన్నటువంటి NDA ప్రభుత్వం, BJP ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కూటమి NDA ప్రభుత్వం మరి ఇక్కడున్న పేదలకి న్యాయం చేయడానికి ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? మీ చేతిలో అధికారం ఉంది. పెద్ద పెద్ద వాళ్ళకి 99 సంవత్సరాలకి రైల్వే స్థలాలు లీజుకి ఇస్తున్నారే, ఇక్కడున్న పేదలకు ఎందుకు ఇవ్వకూడదు? మీరు పట్టాలు ఎందుకు ఇవ్వకూడదు? ఎవరు మీకు అడ్డుపడుతుంది అంటే ఉన్న వాళ్ళకి మీరు ఊడికి చేస్తారా? పేదవాళ్ళు కొంపలు కూలుస్తారా? మేము అందరికీ 2 సెంట్లు ఇల్లు ఇస్తాం, పక్కా ఇల్లు కట్టిస్తాం, ఇల్లు లేని వారు దేశంలో ఉండడానికి వీల్లేదని మోడీ చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు రోజు చెప్తారు. ఇక్కడ ఉన్న ఇల్లు కూల్ చేస్తారా? ఇదేనా సంక్షేమ రాజ్యం? ఇదేనా ప్రజాప్రభుత్వం? ఇది పేదల ప్రభుత్వం అయితే వెంటనే ప్రభుత్వం పట్టాలిచ్చి వీళ్ళకి న్యాయం చేయాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, బతుకు భద్రతనివ్వాలి. అలాగా మీరు ఇవ్వకుండా ఇల్లు తొలగించాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పేదలు అంగీకరించే పరిస్థితి లేదు. ఈ ఇళ్ల పరిరక్షణ కోసం CPM పార్టీ తరఫున అలాగే ఇక్కడ కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని ఇక్కడ ప్రజలు ఉద్యమానికి సిద్ధమవుతారని సందర్భంగా తెలియజేస్తూ తక్షణం
ఈ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఈ పాతరాజరాజపేట మహంకాళం గుడి ప్రజల దగ్గరికి రావాలి. ఇంటికి ఇచ్చిన నోటీసుల్ని వెంటనే వెనక్కి తీసుకునేలాగా రైల్వే అధికారులతో ఒత్తిడి చేసి పేదలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు చేసే ఆందోళనకి సిపిఎం పక్షంగా పూర్తి మద్దతు తెలియజేస్తాం. వారికి న్యాయం జరిగే వారికి, ఇల్లుని నిలబెట్టే వారికి వారి వెన్నంటే ఉంటామని ఈ సందర్భంగా జగ్గైపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో జరిగిన చోరీ కేసులో ప్రధాన నిందితుడికి ఆశ్రయం కల్పించి చోరీ సొత్తును బ్యాంకులో తాకట్టు పెట్టి నగదు పొందిన కేసులో ఇబ్రహీంపట్నంకి చెందిన మొగిలిచెర్ల యేసుబాబును ఈ నెల 4న అరెస్ట్ చేసినట్లు జగ్గైపేట సీఐ పి వెంకటేశ్వర్లు తెలిపారు. చట్టపరమైన నిబంధనల ప్రకారమే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారని చెప్పారు. కేసుకు సంబంధించిన బంగారం కొంత స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన చోరీ సొత్తు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతుందని వెల్లడించారు. హెబియస్ కార్పస్ పిటిషన్ నేపథ్యంలో మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. జగ్గైపేట సర్కిల్ పరిధిలోని చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం సెప్టెంబర్ 18 రాత్రి అనుమంచిపల్లి గ్రామంలో గృహస్థులు ఇంట్లో ఉండగా అర్ధరాత్రి దొంగతనం జరిగి 259 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి, 20,000 నగదు పోయింది. పొన్నా ధనలక్ష్మి గారు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 250/2026 అండర్ సెక్షన్ నైట్ హెచ్బి కింద కేసు రిజిస్టర్ చేసి ఆ కేసుని అది గ్రేవ్ కేసు అవడం వల్ల నేను విచారణ చేపట్టడం జరిగింది. విచారణలో భాగంగా చుట్టుపక్కల ఉన్నటువంటి నేరస్తుల్ని, అనుమానితుల్ని విచారించడం జరిగింది. రీసెంట్గా ఖమ్మం సిసిఎస్ పోలీసు వారు ఖమ్మంపాటి ఏసేబు అనే నేరస్తుని పట్టుకుని విచారించగా ఆ విచారణలో అనుమంచిపల్లిలో జరిగినటువంటి నేరం గురించి అతను చెప్పడం జరిగింది. అతను ఇబ్రహీంపట్నంలో అతనికి తెలుసున్న యోహాను అనే వ్యక్తి దగ్గర ఉంటూ ఈ చుట్టుపక్కల నేరాలు చేస్తూ ఆ వచ్చిన బంగారాన్ని, డబ్బుని అతనికి ఆశ్రయం ఇచ్చిన మొగిలిచెర్ల యేసుబాబు భార్య రోజా తమ్ముడు యోహానికి తో సహజీవనం చేస్తున్నటువంటి నాగలక్ష్మి వాళ్ళ బంధువులకి ఇచ్చానని ఖమ్మం పోలీసు వారికి ఇచ్చినటువంటి నేరం ఒప్పుదల స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి బంగారాన్ని రికవరీ చేసి ఖమ్మం 2 టౌన్ పోలీసు వారు ఖమ్మంపాటి ఏసేబును అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఖమ్మంపాటి ఏసేబు ఖమ్మం పోలీసు వారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం దాంట్లో ఉన్న ముద్దాయిల్లో ఒకరైన మొగిలిచెర్ల యేసుబాబు అనే వ్యక్తిని ఈ నెల 4వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు అరెస్ట్ చేసి అతని యొక్క అరెస్టు సమాచారాన్ని అతని దగ్గర బంధువు అయినటువంటి పేరుపోగు శివయ్య అనే వ్యక్తికి గుంటుపల్లి దత్త కళ్యాణ మండపంలో వాచ్మెన్ చేస్తుండగా నేనే స్వయంగా వెళ్ళి అతని యొక్క అరెస్టు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రోజు లేట్ అవర్స్ అవడం వల్ల మరుసటి రోజు ఉదయం అనగా ఈ నెల 5వ తారీఖున జగ్గైపేట కోర్టులో అతన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు విచారణ అనంతరం అతనికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వడం జరిగింది. మొగిలిచెర్ల యేసుబాబు అనే వ్యక్తి ఈ కేసులో అతను జగ్గైపేట సబ్ జైల్లో రిమాండ్ ప్రిజనర్గా ఉన్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.